హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ టెక్నిక్. అండ్ ముందుగా అందరికీ వరల్డ్స్ ఉమెన్స్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ అలాగే ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తూ, ఒక హౌస్ని లీడ్ చేస్తూ, అలాగే అవుట్ సైడ్కి వెళ్ళి వర్క్ చేసే వర్కింగ్ ఉమెన్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఈరోజు ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఆడవాళ్ళు అనేది ఎందులోనూ తక్కువ కాదండి. ఆడవాళ్ళు ఇంటి పని మాత్రమే చేయాలి, పిల్లల్ని చూసుకుంటే చాలు, ఒక ఫ్యామిలీ లీడ్ చేస్తే చాలు అనేది చాలా రాంగ్ థింగ్ అండి. ఆ మైండ్ సెట్ అందరికీ మారాలి. సో వాళ్ళ ప్యాషన్స్ని, ఎవరైతే నేను ఇది చేయాలనుకున్నాను నేను చేయలేకపోయాను అనే వాళ్ళ ఆ థాట్స్ అన్నిటినీ కూడా మనం సపోర్ట్ చేసి, సో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి వాళ్ళ ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అండి, మన భారతదేశంలో ఆడవాళ్ళు చాలామంది అన్ని రంగాల్లోనూ రాణించిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ అని లేదు, లాయర్ అని లేదు, ఐఏఎస్, ఐపీఎస్, నాసా, ఇంజనీర్, స్పోర్ట్స్, ఎందులోనూ కూడా ఆడవాళ్ళు లేకుండా లేరండి. సో ప్రతి ఒక్క మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఆడవారిని, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళ యొక్క ప్యాషన్ని మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని ఎలా అయితే అంటారు, సో అలాగే ప్రతి ఒక్క ఆడదాని ఆలోచనల వెనక వాళ్ళు తీసుకుని వాళ్ళ ఒక్క ప్యాషన్, అంటే వాళ్ళకి ఇది ఇంట్రెస్ట్, నేను ఇది చేయాలనుకున్నాను చేయలేకపోయాను అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసి, ఒక హస్బెండ్ అని కాదు, ఒక ఇంట్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా కానీ వాళ్ళ ప్యాషన్స్ని సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు నడిపించాలని అనుకుంటున్నాను. అండ్ అట్లానే ఈ ఫీల్డ్లోనే ఆడవాళ్ళు ఉండాలి, ఈ ఫీల్డ్లోకి రాకూడదు, ఇది మెకానికల్ ఫీల్డ్, అది ట్రావెలింగ్ ఫీల్డ్ అనేది ఏమీ లేదండి. వాళ్ళ ఇంట్రెస్ట్ అది. ప్రతి ఒక్కళ్ళు అన్నిటిలోనూ సమానమే. సో ఆడవాళ్ళు అనేది ఇంకా ఒక ఇంటిని లీడ్ చేస్తూ, బయటకు వచ్చి వాళ్ళ ఫ్యూచర్ని కూడా లీడ్ చేసుకుంటూ ప్రతి ఒక్క వర్కింగ్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారండి. సో మన భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా చేసుకొని, మీ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.